ఎందుకు అలా జరుగుతుంటది? ఎందుకు ఆ టాక్ అనేది బయటకొస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు. ఇంక అక్కడి నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అసలు యాటిట్యూడ్ ఏమి ఉండదన్న. కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమన్నా అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే. అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను. అది యాటిట్యూడ్ లాగా ప్రొజెక్ట్ అయ్యింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన గణపతి క్యాంపస్ ఒక ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరో వచ్చి పిలిచి పరిచయం చేశారు. టీ తాగడానికి వెళ్ళిన పరిచయం చేస్తే నమస్తే అండి అన్న. సాధువులు చేస్తుంటావా? భోజనంకి వెళ్తారా? పెడతాం, భోజనం పెడతా ఉంటాం. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, అంత డబ్బులు ఉన్నా తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని. తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదని. అట్లా ఉంటాడు వేరే ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడవే తీసుకుంటావు అని ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది. అది ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకేమైనా ప్లస్ అవుతాడు. సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు, ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది. కానీ కొత్తలో నేను అది ఫేస్ చేశాను. ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఓకే సెట్ అయింది అంతా. ఇప్పుడు అంతా నార్మల్ సార్. ఈ సినిమా వల్ల మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి? చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నాను పెద్ద మూవీస్ ఏవి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్? టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది 20th. ఓకే, ఈ మంత్ 20th. ఓకే, చాలా ఉన్నాయి ప్రాజెక్ట్. మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలంటాం కదా, అంతే కదా? అంతే. మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్. ప్రతి సినిమా నీకు టాస్క్ అడాలి. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్గా ఉంది? సింగిల్. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో. ఎందుకంటావు అసలు? నార్మల్గా అరే రీజన్ ఏమంటారు? మన లైఫ్లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్ ఎన్ని బ్రేకప్లు అయ్యా చెప్పండి. నా లైఫ్లో ఉంది మన లైఫ్లో అయింది ఒక బ్రేకప్ అయింది. అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవ్వలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి. ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందబ్బా. ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ మ్యాన్. అది చాలా ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్. జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువ అయిపోయినా కూడా కష్టపడాలి. ఎందుకు ఇంకేముంది, నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తినడం అసలు అని ఫోన్ ఇస్తే 2 రోజులు పవర్ చూస్తాడు. ఏముంది పక్క? ఏముంది? మీడియా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది భయ్యా, దీన్ని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది? మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది. అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ పడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన పడేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం, ఇదంతా దీనివల్ల ఇదా? ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ప్రాబ్లం అయింది. ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? నాకా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతిసనంతా కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతిసనం, మన శ్రీలీల ఆయన కూర్చోమంది అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది, రియల్ కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేద్దాం, ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి. మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తున్నాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు. కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా.
అవి ఉండాలి కదా, మనం మనకు ఏముండాలి? ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్. నా పిల్ల అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్నా, నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో, తిట్టేస్తాను అందరం నేను. సో బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి, అలాగే ఉంటాను. అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే. నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది, ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుతుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాను. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని అంటే, నీ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జైట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకు రాసి పెట్టలేదు. చూస్తా, అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా, ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. ప్రతి message. నాది ఎందుకు చూడలేదు బ్రో, 2023లో పెట్టింది చూసాను నేను. ఎందుకు బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం. యాంకర్ శివ అలా చూసి ఇచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని, అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా, అప్పుడు అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా, లైక్ బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను, అక్టోబర్లో పెట్టాను. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ ట్రై చేశాను. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ మీ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను శివ. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ బ్రో. నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. రెండోది, గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాం దీనికి కమిటీ కుర్రాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా అటకారం కొంచెం అక్కడి నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోలు రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి? రీజన్ నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏవన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ ఒక క్యారెక్టర్, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాను ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడిని పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది, మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎంత డబ్బులు పెడతారు శివ. లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం, అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా ఎంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు నా సినిమా ఆవిడ మోసింది నిజంగా.
ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడమే చాలామంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అలా ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా. మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరు నువ్వు ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం కాకపోతే ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా మనమే నీ స్టైల్? నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలు. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్ ఇది. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంతే. ఇంక యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది. సినిమాలో అవుతుంది. ఇంక యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా. మావిడాకులు లక్కీ హిట్టే. నేను నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం లేదు. ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాల వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది. మిగతా అంతా 13 నిమిషాలు ఆడిని ఏదో అన్నా, నన్ను ఏదో అన్నా, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే చూపించాలి లైఫ్లో సొల్లే. లైఫ్ అంత సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? అది నేను ఉదయం లేసి బ్రష్ స్నానం చేసిన వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి, ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి, రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఎంట్రీకి వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు. మళ్ళీ 4 తర్వాత ఏంటి? మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పేవాడిని, మీ 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటాయి. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు. జనాలు అదే ఉన్నారు కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే బెండకాయ చేయడం ఎలా. అప్పట్లో వంటల వీడియో రాలా. 16 మిలియన్ వ్యూషిప్ ఉంది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తల దువ్వుకోవడం ఎలా, 4 మిలియన్ వ్యూషిప్ ఉంది. ఏమో స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్కి ఇంత కష్టపడితే రాలా. 40,000 50,000 వచ్చేదానికి వ్యూస్. మగాడు తల దువ్వుకోవడం ఎలా 4 మిలియన్లు ఉంది. పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవడ కావాలన్నా, కామెడీ లేదు, కామెడీ పెంచి అంటారు. మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటలేదు అంటారు. ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి. కమెంట్ పట్టించుకుంటా అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్స్. వాళ్ళు అర్థమైంది విరాయిస్తాకి నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ, అర్థమైందంటే అవునా, ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తారా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి. ఈ 5 రోజులు మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా. పెళ్లివారం అంతా అదే. పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు, 7 ఎపిసోడ్ వేసాను సీజన్ 3 అట్లా. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతా హ్యాపీ అంటే అంటే యూట్యూబ్ నుంచి ప్రాంప్ట్ ఉంటుంది గురు, నిపుణటం నుంచి. సినిమాలు కొంచెం లేట్ అవుతాయి, బట్ ఓకే. ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది. ఇల్లు కొనుక్కున్నాడు మాది పల్లెటూరు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్లు అవుతుంది, కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో లేదు అంత సంపాదించలే. అంటే ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది, చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది. తీర్చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి 40-50 వచ్చింది అనుకుంది ఎగ్జాంపుల్, ముందు అప్పులు తీర్చుకోవాలి కదా. 50 వచ్చింది ఏం చేసి ఇల్లు అంట, ముందు బొక్కలు ఉన్నాయి కదా. ఏ నేర్చుకున్నప్పుడు కొత్తగా నువ్వు ఇండస్ట్రీలో? నేర్చుకోలేదు. రాత్రి తాగి ఉదయం మర్చిపోవడం. యాక్చువల్ నెక్స్ట్ టాపిక్ నాది తాగుడు గురించే. మొత్తం అదే మర్చిపోయి మళ్ళీ తాగుతావు. రేర్ అంటే ఎవ్వరు లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాలకు వెళ్ళి. అది నేను అది టాలరేట్ చేయను, అవతల నేను ఎంజాయ్ చేయలేను. నువ్వుగా తాగి నేను 2 పెగలే మా గగనం ఫోన్లు. ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు బ్రదర్, అసలు మీరు గ్రేట్ పర్సన్. అదే 2 పెగలే ఫస్ట్. వీడు 10 తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు. అవునా? చాలా మంది చిట్నం ఏమన్నావు మళ్ళీ పొగండా యాడ్ని ఏముండదు. అంటే శివ ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ మనం హ్యావ్ టు డిస్కస్, అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం.
ఇట్స్ ఓకే బట్ ఐ గాట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ ద సెంటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ద రీజన్ ఫర్ మీ. అయిపోయింది. అరే ఏం కాదురా, ఓకే మళ్ళీ చేస్తాను. ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాల్. నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగాక ఫోన్ చేయడం. నేను అందరితో హ్యామీ చేస్తా, ప్రాబ్లం అది. ఎస్డి చడాగరికి ఫోన్ చేస్తా, ప్రసాద్ రేపు మాట్లాడుతా ఉన్నా. అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా, ఎస్డి సార్కి, డాన్ గడికి, మా టీంలో అందరికి అప్రిషియేట్ చేయాలంటే రెండు బెగలేసి చాలా బాగా చేస్తారు రాస్తా. సార్ నాకు అర్థమైంది సార్, పడుకోండి సార్ ప్లీజ్. నీ క్యారెక్టర్స్లో కూడా తాగుపోతే బాగా కనెక్షన్ జనాలకి, నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ అంటే లైక్ నార్మల్గా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు? తాగుడు క్యారెక్టర్ నేను తాగుబోతు క్యారెక్టర్ చేయనే. తాగుడు గురించి డిస్కస్, తాగుడు గురించి చేయను, అంతవరకు చేయను. తాగుడు డిస్కషన్ ఉంటుంది. తాగుడు డిస్కషన్ అంటే ఇప్పుడు 170 రూపీస్, 175 రూపీస్ విరాయిస్తే ఇస్తే ఇంకొక 175 రెడ్డి గారు కూడా తాగుతారు. అక్కడ కంపానియన్షిప్ చూపిస్తాం తప్ప మేము తాగిన సీన్స్ చూపించడం తక్కువ. నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడో వింధ్యా విహారంలో ఉంటుంది, ఒకటి రెండు సీన్స్ ఉంటాయి తాగి యాక్ట్ చేసి ఉన్నాయి. ఆడియన్స్ పల్స్ ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్గా? అన్ని తెలియదు, అన్ని తెలిసి తప్పుడే సక్సెస్ అయ్యేవాడు కదా. 30 దాటిన తర్వాత ఏ ఉపయోగం ఇప్పుడు? అంటే ఏం టార్గెట్ చేస్తావని? ఎంతసేపు నమ్మించగలం? ఒక్క కంటెంట్ మీద ఎంతసేపు నమ్మించగలం? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త పంచ అలా ఏం రాయను. ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, నీలో ఉన్న లోపాలు నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపాల మీద వేస్తాం. లోపాలు మీన్స్ వాళ్ళ ఇది కాదు. ఇప్పుడు సటైర్గా మాట ఇసిరేస్తా. బాడీ షేమింగ్ చాలా తక్కువ. ఇప్పుడు గుండు ఉంది అనుకో, గుండు మీద వేస్తాను. అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు శివ, ఏమీ లేకుండా ఎక్కడ లేదు నాకు తెలిసి. జంజాలగా లాంటి వ్యక్తి కూడా వాటి మీద వేసారు. ఒరే అరగండు కదా అంటారు ఆయన. అదేంటి అవి కూడా అవి లేకుండా ఉండవు. అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన షేమింగ్ అవి చేయను. బూత్ తక్కువ, అసలు బూత్ అనేది పెట్టను. మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద. అంటే నేను కూడా చేశాను బూత్. ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షో, పేరు అనవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ. రిగ్రెట్ ఫీల్ అయ్యి నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకలా చేసావు? చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిల్లర అయిపోయావా? రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అనే పేరు వచ్చేస్తుంది కదా రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకో, నేనైనా సరే ఎక్కడి నుండి తీసుకొస్తాం. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్, 100 ఎపిసోడ్లు ఎక్కడ నుండి తీసుకొస్తాం 100 ఎపిసోడ్? ప్రొడక్షన్ ఏంటి? నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి? ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు. నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తానంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 lakh 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరిస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి మనం. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తేనే డబ్బులు మిగులుతాయి, బ్రాండ్ చేస్తే డబ్బులు మిగలవు. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటే మన సంబంధం లేదు. సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం, యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు అని నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో, కొత్తగా కంటెంట్ ఫ్రెష్. యూట్యూబ్లో వద్దు, యూట్యూబ్కి వద్దు. యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయాలి, అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది? ఏమో కదా, మనం గొప్పగా చెప్పలేదు. అమాయకత్వంగా ఫేసు, ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు, ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళనెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళ వంటలు బాగోవా,
మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్. అలా అని కాదు, దానికి కూడా మనోభావాల, అలా అని కాదు. అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో, ఫస్ట్ వీడియో వంటలక్క. వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది. అది ఆ వీడియోలో బిట్ని అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయిపోయింది. అండ్ పేరు కూడా వచ్చింది దానివల్ల. ఎవరివి అస్థికులని ఒక్కడ వీడియో నాకు ఈరోజు అన్నం పెడుతుంది. ఏమో అలా క్లిక్ అయిందని అంట తప్ప అదే బాగుంటాయా ఆడవాళ్ళు వంటలు? మా అమ్మ వంట బాగుంటుంది. తెలివైన ఆన్సర్. బయట ఫుడ్ తింటావు బ్రో ఇప్పుడు? ఇప్పుడు బయటే బ్రో, ఇంకా వండుకోవట్లేదు. బ్యాచులర్ ఉంటున్నావా? మొత్తం బయటే ఫుడ్, 3 పూటలు బయటే. 3 పూటలు బయట? 3 పూటలు హోటల్. కుక్కుని పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. అంటే 1-2 సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి, అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఒక పని ఆవిడ ఉండేది, ఆవిడ కొంచెం పెండ చేసిన సేపు ఇంక తీసుకోవట్లేదు. జనాల్ని ఎంత నవ్విస్తున్నారు, ఎంత కామెడీ పండిస్తున్నారు. మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయా? మైల్ స్టోన్స్ అనుకుంటాను. కొత్తలో నాకు అలా జరిగిందని అనుకునేవాడిని, తర్వాత ఫూలిష్ అనిపించింది. ఎవడు కష్టపడకుండా రాడు కదా, దాన్ని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అనిపించింది. అప్పుడెప్పుడు అలా కష్టపడ్డా, ఎలా జరిగింది, ఈ సినిమాలో ఎట్లా జరిగింది, ఎట్లా అవమానించారంటే ఎవరు నేను అసలు ఫస్ట్ నేను అవమానించుకుంటే ఎందుకు ఉంటారు, ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏమో, అవే నేను స్ట్రాంగ్ చేస్తాయేమో అనిపించింది నాకు. నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బంది పడిన రోజుల్లో ఒక టీ షాప్ దగ్గర ఓ 75 ఏళ్ళ ముసలాయన, ఆయనకి ఇంకొక అతను వచ్చి టీ ఇచ్చాడు. ఆయన టీ తాగుతూ, చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది నాకు, ఈ సినిమాలో పేరు వస్తుంది క్లోజ్ పడింది కాబట్టి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు నేను అన్నాడు. అతను రేపు టీ షాప్కి వస్తాడో లేదో తెలిసివా, ఈ 75 years old, అతనికి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు అన్నాడు ఆయన. ఆ క్లోజ్ పడిన అతనికి ఇంకా హోప్ ఉంది, నాకు హోప్ లేదా అనిపించింది. సో అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. అంత పక్కన పెడితే ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకున్నాను, తప్పు చేశానా అని నాకు అప్పుడు ఆయన గుర్తొచ్చి అనిపించింది. మైల్ స్టోన్స్ అంత. లవ్ పై మీ అభిప్రాయం ఏంటి? లేదు అసలు లవ్ మీద అభిప్రాయం ఎక్కువ రోజులు. ఆరెంజ్ సినిమా లాగా. ఆరెంజ్ మంచి కథ కదా, మంచి కథ అసలు. అది ఇప్పుడు తీస్తే ప్యాన్ ఇండియా సినిమా అయ్యేది. లవ్ పైన అభిప్రాయం లేదు అంటే ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. లవ్ కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. లవ్ కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మదర్ ఫాదర్ది ఇంకా అది చెప్పలేము, మనం చచ్చేదాకా మనకు పోద్దేమో కానీ అప్పుడప్పుడు ఒళ్ళుకోవెక్కి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో లవ్, చుట్టాలతో ఒక లవ్, టీనేజ్ అమ్మాయితో లవ్, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్, 40 ఏళ్ళు ఇచ్చాక లవ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు లవ్ ఉంటుంది, లేనప్పుడు లవ్ ఉంటుంది. లవ్ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అందుకే అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్, ఒక అమ్మాయి అదే అన్నాను ఎక్కువ రోజులు ఏది ఉండదు, ఏది శాశ్వతం. మీరు 45 ఏళ్ళు దాటిన వెళ్ళి మీ యాన్ని మీకు ఇష్టం అంటే స్టిల్ హలో మై హస్బెండ్ అని కెమెరా ముందు అంటారు, లోపలికి వేరే ఉంటుంది కదా. ఉన్నవాళ్ళు కలిసి తప్పదు కదా, ఇంక వెళ్ళిపోయి ఏం చేస్తారు పిల్లలు కదా. నాకు చాలా మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఆఫ్టర్ మామిడాకుల తర్వాత నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, మా పిల్లల కోసం ఉంటున్నాం అండి. అవును, ఈ మామిడాకులు రియల్ లైఫ్ స్టోరీ, నీ స్టోరీ అన్నట్టు కొంతవరకు నా స్టోరీ, 90% నా స్టోరీ. కానీ రీజన్ చెప్పలేదు అందులోనే, నా స్టోరీ. కరెక్టా? అది కరెక్ట్, తీయడం కరెక్టా? అందుకే పాయింట్ చెప్పలా. నా స్టోరీ అంటే మేము మా అందులో కూడా లవ్వే ఉంటుంది. తను వద్దు అని తను కావాలని నేను, ఆ లవ్వే ఉంటుంది తప్ప అందులో రీజన్ ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటే ఎక్కడ ఉండదు. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక కారణం లేని బ్రేకప్ కథ నేను తీసా, అది హిట్. ఓకే, ఎవరు అడగలేదు నన్ను ఏంటది. అదే ఆ సిరీస్ చూస్తుంటే కూడా ఏదో ఎక్కడో ప్రేమ ఉంది, నువ్వే ఇంకా పిలుస్తున్నట్టు ఉంది. అది వాస్తవం. మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా. అంటే ఇలా తెలియజేస్తున్నావా తనే రావాలని? మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం, తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తావు. తను ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, అందరూ మూవ్ ఆన్ అయిపోయారు. ఇంక మనం ఇంకా అడగలేదు, ఇంకా దాటిపోయింది, మనం స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న కొన్ని. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటున్నాను? ఏమైనా అన్ని రకాలుగా ఏదో కొంచెం మేనేజ్ చేయలేకపోవడం ఉంది, టైం మేనేజ్ చేయడం, టైం మేనేజ్మెంట్ రావట్లేదు, మనీ మేనేజ్మెంట్ రావట్లేదు, ఇవి కొంచెం ఉన్నాయి. ఇన్ని సిరీస్లు ఇన్ని చేసావు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు అకౌంట్లో 60,000 ఉంది. 60,000 ఉంది అకౌంట్. 60,000 గ్రేటే బ్రో. మీ ముందుకు వచ్చి అన్న మేము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని చెప్పి నీ దగ్గరికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే ఒక ఇద్దరు జంట వచ్చిన దగ్గర చెప్తే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు ఎవరన్నా నాకేనా బిర్యానీ నీకు వద్దా?
రా 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 పక్కన కూర్చో. సారీ మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రగుల్ అవుతుంటే నీకు నిల్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సంపత్ నారాయణ అని, నేను రిలీజ్లో ఉన్నప్పుడు కూడా డబ్బులు పంపించేవాడు. అలా చాలాసార్లు నన్ను నమ్మిన ఫస్ట్ పర్సన్ అందరికన్నా, ప్రపంచంలో ఫస్ట్ నన్ను నమ్మిన పర్సన్ మా అబ్బాయి. ఏం చేస్తుంటారు? ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ వైజాగ్లో. ఓకే ఓకే. అదొక వైఎస్ బాబు గారు అని తిరుపతిలో ఉంటారు. అట్లా కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది సంపత్ నారాయణ. ఈ లైఫ్ గోల్ ఏంటి బ్రో? ఎంతమంది బోల్డ్ ఉండే లేవు, ఇప్పుడు ఏం లేదు, ఎలా వెళ్తా గోవింద్. మీకు మీ అమ్మగారికి చాలా అనుబంధం ఎక్కువ అనుకుంటా అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మీతో పాటు మీ అమ్మగారు కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఆవిడది స్ట్రగుల్ అంటే మాది తుమ్ముడి. ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ 60 years ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కడుపు నిండా తింటుంది. అంతకుముందు లేదని కాదు, అరే ఇప్పుడు మనం కూర వండుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతాయి, నా కొడుక్కి ఏమైనా పని చేస్తుంది ఏమని చెప్పి ఉంచేసేది ఆవిడ. ఇప్పుడు కొంచెం మాంసం కూర రాయి రోజు ఉంటుంది, తీసుకొచ్చేసింది రాదు ఆవిడ. రావడం కూడా కరెక్ట్ కాదనిపించింది. అంటే నేను ఇక్కడ ఉండను, ఇంట్లో ఉన్నాడు ఒక్కదే. పల్లెటూరు అలా మన ఊరు తెలుసు కదా, మన ఊర్లోనే అంత చుట్టాలు వాళ్ళు ఇల్లు. అసలు ఒక ఇల్లు ఉందంటే 350 ఇల్లు కుటుంబం లాగా ఉంటుంది కదా. ఎక్కడ బ్రో శ్రీకాకుళంలో? కొత్తూరు మండలం గురండి గ్రామం అని, కొత్తూరు దగ్గర. ఓకే, నాది శ్రీకాకుళమే. అందుకే యాటిట్యూడ్ ఎక్కువ చాలా మంది అంటుంటారు, దానిపై మీ రియాక్షన్? అసలు లేదు, అసలు లేదు. మీరు చేసిన వీడియోకి ఎప్పుడైనా నెగిటివ్ ట్రోలింగ్ అయ్యిందా? ట్రోలింగ్ కావాలా, దేవుడి దేవాల. నెగిటివ్ కమెంట్స్ కూడా రావు శివ, అది చాలా ప్లస్ పాయింట్. నా వచ్చినా కూడా చెత్తనా కూడా ఏం చేస్తున్నా, ఎన్ని రోజులు రిలీజ్ చేయలేదు, ఇలా తిడతారు. అందులో లవ్ ఉంటుంది. అరే ఫస్ట్ దీన్ని తీసేది బొక్కలా ఉంది, దీన్ని తీసే ఫస్ట్ దీని అంటారు. అంటే నేను బాగాలేదు కదన్నా, ఏందన్నా వేరు అనుకుంటాను నేను, ఇట్లా అంటారు. కాకపోతే కొన్ని దగ్గర రిలీజ్ అయిన దగ్గర హర్ట్ అయ్యేవాళ్ళు, దానికి కారణం ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఏదో భగవద్గీతని ఏంటన్నా చనిపోయినప్పుడు పాట, చచ్చిపోయిన శవాల ముందు వేయాల్సిన పాటను ఇప్పుడు వేస్తావు అన్న అంటే, నాన్న కరెక్ట్ చేస్తాడు. శవాల ముందు వేసుకున్న పాట అయిపోయిందిరా, భగవద్గీత అనేది చదవాలి, నేర్చుకోవాలి నాన్న చెప్తాడు. అది ఎవరికి అర్థం కాల, ఎవరికి అర్థం కాల. వాడు ఎవడు చెప్పాడు రా శవం ముందు వేసుకునే పాటను ఎలా అంటావు, నువ్వు భగవద్గీతను ఎలా అవమానిస్తాను, చాలా మనోభావాలు హర్ట్ అయ్యాయి. రిప్లై వద్దామని చెప్పి అయిపోయా. అట్లాగా నెగిటివ్గా రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఆయన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఆయన ఏదో షాపింగ్ మాల్ది ఫేస్బుక్లో చేసుకున్నాడు. ఆయన అంత 5,000 10,000 ఇస్తారు పాపం. దాని కింద కమెంట్ చూసాను, నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూమ్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద ఉన్న గౌరవం పోయిందని. ఎవరు తిండి పెడతారు? అవును, ఎవరిస్తాడు? వీళ్ళు ఇస్తారా? ఫ్రీగా యూట్యూబ్లో చూస్తున్నావు కాక నువ్వు పే చేయట్లా. ప్రమోషన్స్ చేయడం తప్ప కొన్ని రాంగ్ ప్రమోషన్స్ ఉన్నాయి. అది నేను చేయట్లేదు, కానీ పరోక్షంగా నేను చేస్తాను. అది నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను పడుకున్నాను. కానీ కంపెనీ నాది కాదు, ఆయన జస్ట్ వీడియో తీసి వాళ్ళకి ఇవ్వడం వరకు. అది రాంగ్ గైడ్ చేస్తాను, మిస్లీడ్ చేస్తామో ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నార్మల్ ప్రమోషన్ ఎందుకు చేయకూడదు? ఎట్లా వస్తాయి అబ్బా డబ్బులు వీళ్ళకి? నేను ఒక షర్ట్ 2 రోజులు వేస్తే అన్న కార్డు ఇస్తాము, ఇంకో షర్ట్ కొనుక్కోవాలని కమెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు నడుస్తాడు. థ్యాంక్ యూ. సరే, నేను అడుగుతా ఇప్పుడు, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ శివ? సింగిల్ బ్రో. ఎందుకని? నాకు తెలిసి ఒక అమ్మాయి రిలేషన్లోకి వచ్చినా కూడా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే ఎవరు అలా భయపడిపోయిన వాళ్ళకెందుకు చేయలేదు, ఎలాగెందుకు చేస్తారు? అలా భయపడిపోయి కూడా నా దగ్గర రాని వాళ్ళు ఉన్నారు. అవునా? ఈడితే ఎందుకు రా బాబు మనకు వచ్చిన గోలా అనుకుని. బిగ్ బాస్కి వెళ్ళావు అంటే యాంకర్ నుంచి ఇంకొక ఫేమ్ కూడా ఇంకో వైపు నుండి వచ్చింది, ఫ్యామిలీస్ దగ్గర అయ్యావు, మరి సంబంధం రాలే? చెల్లి ఉంది, చిన్న 8 years డిఫరెన్స్ నాకు చెల్లికి. 8 years డిఫరెన్స్ పెళ్లి చేసుకోవచ్చు. చెల్లి పెళ్లి చేయాలి కదా, చెల్లి పెళ్లి చేసుకుని చెల్లి పెళ్లి చేయొచ్చు కదా. 8 years డిఫరెన్స్ ఉంది కదా, ఎంత నేను చెయ్యాలి తప్పదు మా సైడ్ అంతే. చెల్లి పెళ్లి నాకు. ఏం చదువుతున్నారు ఆవిడ? బీటెక్. చాలా టైం ఉంది. సరే, ఎందుకు రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్? ఎందుకు అది బై అవలే బ్రేకప్ ఎందుకైంది? పెళ్లి అయిపోయింది వాళ్ళకి. బ్రేకప్ ఎందుకైంది అన్నాను నేను. అదే వాళ్ళకి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోతే బ్రేకప్. నాది ఇంత ఫాస్ట్ మ్యారేజ్ టైం కాదు, వాళ్ళకి టైం అయిపోతుంది. బ్రేకప్ కి పెళ్లికి సంబంధం లేదు. ఉంది. అదే అవుతుంది. వాళ్ళకి పెళ్లి అయిపోయింది, వాళ్ళ పెళ్లి అయిపోయింది. నాకు బ్రేకప్ ఎందుకైంది? బ్రేకప్ అదే వీటికి వెళ్ళంటే కొనుక్కొని. ఓ పెళ్ళికి ఇంకొద్దు అనుకున్నారా? ఆమె పెళ్ళి అయిపోయి మళ్ళీ నేను వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ ఎవరు మీకు నచ్చలేదు? ఎవరున్నాయి
నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది. చెప్పలేవు నచ్చుతారు కానీ వాళ్ళకి నేను నచ్చింది. అలా ఎందుకు మనకు నచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి మనం నచ్చాం. నేను ఇలాగ అనుకునేవాడిని. ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయికి నేను ఇష్టం ఉంటుంది నాకు తెలియదు. అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు చెప్పింది, ఇలా ప్రసాద్ గారు చాలా ఇష్టం నాకు, చెప్పాలను అవ్వట్లేదని. భలే ఉంటుంది అమ్మాయి అనుకున్నాను నేను. బట్ నాకన్నా మంచి సంబంధమే అది, అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయింది. చెప్పాల్సింది ఏమన్నా ఉంది, ఇప్పుడు కోరికైతే ఉంది, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి మీద లేదు, లవ్ లవ్ అంతే. ఉందా లవ్ మీద ఇంట్రెస్ట్? ఉంది కూడా, ఒక సింగిల్ ఎలా ఉంటావు గురు. అంతేలే, అది నిజమేలే. అప్పుడప్పుడు ఆదివారం సోమవారం మిగతా రోజులు వర్క్ చేసుకుంటాం కదా. అవునవును, వీకెండ్స్ ఎప్పుడు అలా. ఇప్పుడు ఊరు ఎప్పుడు వెళ్తుంటా బ్రో? నార్మల్ చాలా రోజులు ఇప్పుడు ఎలా పండగకి వెళ్ళాలి, ఈ పండగ సంక్రాంతికి. నెక్స్ట్ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి మరి? ఏమి అనుకోలేదా? ఇంకా ఏం లేదు, చేసుకుందాం మంచిగా. ఎవరైనా ఉంటే మంచిగా సెట్ అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసి. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు రావా? వస్తే భయం బ్రో. వద్దు వద్దమ్మా, నేను ఒక్క రెప్లే ఒక్కరికి ఇచ్చా అంతే. ఏమైంది? వచ్చేసారు అలా నెంబర్ కనుక్కొని. అవునా? వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ అండి. ఎవరండి మీరు? ఇన్స్టాగ్రామ్లో మీరు ఎస్ఆర్ రిప్లై ఇచ్చారు కదండి. నేనేనండి. నేను అబ్బాయి అనుకున్నాను, అమ్మాయి అది ఓకే అనుకున్నా. వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టారు, అది ఫ్రీ టుమారో అని ఎస్ఆర్ పెట్టాను నేను. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చేసారు. అమ్మ నా నెంబరు అడ్రస్ ఎట్లా తెలిసిందో తెలియదు. ఆ రోజు చాలా వదిలించుకోవడం చాలా చాలా ఇబ్బంది పడ్డా. అమ్మానంగా వచ్చారు, వదిలించుకోలేను. అలాంటి రోజంతా స్పెండ్ చేయలేను. వాళ్ళని లంచ్కి తీసుకెళ్ళి నేను ఒక రోటీ ఆర్డర్ పెట్టుకున్నా. వాళ్ళందరూ ముగ్గురు వచ్చారు. యాక్చువల్లీ ముగ్గురు అమ్మాయిలే. వాళ్ళు తింటున్నారు, రోటీ స్పీడ్గా తినేసి మనకి మొబైల్ తీసి రింగ్ టోన్ ఆన్ చేసి యా వస్తుందా బయలుదేరుతుంది యా అని చెప్పి కనేసి వెళ్ళి జంప్ చూస్తే చేయడమ్మా. అది చూస్తే చూస్తే వాళ్ళకి ఇబ్బంది తెలియాలి కదా. జంప్ ఇన్స్టల్ రిప్లైలు ఇస్తావు నార్మల్ అమ్మాయి? ఇవ్వను అసలు. అసలు ఒక్కసారి ఇచ్చా, ప్రాంతీయ అభిమానం ఒకటి ఏడిచి వస్తుంది కదా. నేను మాది కూడా గురుద్వార దగ్గరే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు సీతం దర్శనం ఏదో పెట్టారు వాళ్ళు. ఓ వైజాగ్, మన పుట్టి పెరిగింది వైజాగ్. వైజాగ్ బ్యాచ్ మనకు తెలిసిన బ్యాచ్. ఈనాడు దగ్గర ఉంది, సేమ్ కాలేజ్ అండి, మీ కాలేజే అనగానే కొట్టాం. కొట్టగానే ముగ్గురు ముగ్గురు వచ్చారు. అదొక్కటే, దాని తర్వాత నుంచి ఇవ్వడం మానేసు? ఇవ్వడం మానేసు. ఒకళ్ళిద్దరికి ఇచ్చేవాడిని అబ్బా. అబ్బాయిలు ఎవరన్నా ప్యాషనేట్ గా ఉండి ఏదైనా స్టోరీ పంపిస్తానంటే అప్పుడు అలా అలా రిప్లై ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు లవ్ చేస్తాను అంటున్నావు కదా, నార్మల్గా ఏం చూస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఏం చూస్తావు? పాస్ కాదు, ఒకటి ఉంటుంది పాస్. నాదేం చూడడం. అమ్మాయి అయితే చాలా ఏం చూస్తావు అలా బాగాలేవు కాదు. తను ఇలా మంచి మాట్లాడుతుంది, అంటే మంచి చూసుకుంటున్నట్టు. మంచి గించి అక్కడ ఎక్స్పెక్ట్, మనలో లేదు వాళ్ళలో లేదు. ఆ రెండు దంతా బూడిదే జోగి జోగే. అసలు మంచి ఇది అందం. మంచి అనేది అబద్ధం. అబ్బో అందం మరీ నాలా ఉండకూడదు. నాలా ఉండకుండా బాగానే ఉంటే పర్లా. కలరా నాలా ఎలాగో ఉండకూడదు, ఏ యాంగిల్లోనే ఉండకూడదు. నీకే కావాలి చెప్పు. ఎవరు? నాకు నీకు కొన్ని టేస్ట్లు ఇంటర్వ్యూ చూసాను నేను. ఎట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎట్లాంటి వాళ్ళు చేసినావయ్యా. అయ్యో ఇదే నేను అమ్మాయిని సజెస్ట్ చేయనా? ఇంటర్వ్యూ కన్నా స్టఫ్ ఎక్కువ వెళ్ళిపోతుందండి ఈరోజు. ఎస్, గెస్ట్తో ఇప్పటిదాకా మనం మాట్లాడుతుంది చాలు. థ్యాంక్ యూ శివ గారు, మా స్టూడియోకి వచ్చి మీరు మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేను ఇంకా చాలా మాట్లాడాలనుకుంటుండే, కాకపోతే నాకు ఇచ్చే గ్యాప్లో ఒక 2-3 ఇంటర్వ్యూలు రిలీజ్ అయిపోవడం, నాకు ఏం అడగాలో తెలియపోవడం. ఫోన్లో అడిగిన వాళ్ళు పాత వాళ్ళు తిన్నగా అడగలే, కాంట్రవర్సీ అవ్వలేదు. అడిగితే అయిపోయింది. మేబీ పడేది, ఆ మ్యూజిక్కేనే వెళ్ళిపోయేది అనుకున్నా. ఇవన్నీ అనుకున్నా కాదు, నేను ప్రోమో చూసాను. ఇవి నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, నేను చెప్పిన ఆన్సర్ ఒకటి, ఈ మధ్యలో దాదాపుగా 20 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఈ ఆన్సర్ వేసేవాళ్ళు. ఇదేంటి ఇది ఇలా ఉంది ప్రోమో అనుకుని. సరే ఇంట్రెస్టింగ్గా చూస్తే ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చెప్పలేదు ఏంటి అనుకునేవారు. అమ్మ, కానీ నీకు రీల్స్లో ఏం కట్ అవుద్ది, ఇదే కట్ అవుద్ది. ఈ ప్రోమో కట్ చేసి పెట్టేవాళ్ళు. అంత బలుపుడు అడిగి అలా కడితే అలా చెప్పాడు.
అమ్మో నీది జరిగే ఏమైనా నాకు నేను ఇలా చెప్పలేదే ఆన్సర్, ఎందుకు ఇది ఇలా పడింది? ప్రసాద్ బెహ్రా అని మ్మ్. ఆయన పేరేంటి, సుజిత్ ఓజీకి కథ రాయమన్నాడు ఉమ్, అని ఒక టైటిల్ పెట్టారు. ఉమ్, అక్కడ ఏం జరిగింది, ఆయన పిలిచారు. సో అతని వైఫ్ నా ఉమ్, వీడియోస్ చూస్తారంటే ఎప్పుడు, ప్రసాద్ ఏమైనా డైలాగ్ వర్షన్ రాస్తావా, నేను ఎంత తీసుకుంటా ఏంటి అంటే, సార్ ఎట్లా నేను ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దిస్ అని అట్లా మాట్లాడా. ఆయన ఎప్రిషియేట్ చేశారు నా వీడియోస్, ఆయన రాయమన్నారు. బట్ నాకు కుదరలేదు, మధ్యలో నేను రాద్దాం అనుకున్నా, ఒక వర్షన్ కూర్చుందాం అనుకున్న లోపల నేను వచ్చాను బయటికి. ఇది నేను చెప్పిన వర్షన్ ఉమ్. కట్ చేస్తే ఓజీ కథ రాయమని అడిగాడు అని చెప్పి టైటిల్ పెట్టారు. ఆ కింద కమెంట్ పెట్టేవాడు, వీడియో కూడా చూడలే. పవన్ కళ్యాణ్ నీకు రాయమని చెప్పారా అని కింద కమెంట్ పెట్టాడు. నేను నవ్వుకున్నా. ఆ వీడియోస్ నాకు సంబంధం లేదు, ఆ కమెంట్ నాకు సంబంధం లేదు. కాకపోతే మొన్న షూటింగ్ అవుతుంది, ఓజీ షూటింగ్ అవుతుంటే నేను సన్నగా వెళ్ళి నిలబడ్డా అంతే. నా షూటింగ్ బచ్చలమ్మల షూటింగ్ వస్తుంటే పక్క దాంట్లోనే పక్క సైట్లోనే అవుతుంది ఆల్ఎఫ్సీలో. నేను అలా దిగి నిలబడగానే సుజిత్ అన్న చూసి, హాయ్ బ్రో ఎలా ఉన్నారు మీరు అంటే, థ్యాంక్స్ అండి బాగానే గుర్తుపెట్టారు మీరు. 2 years అయింది ఆల్మోస్ట్. ఒకసారి కలిసాను. అరే భలే గుర్తుపెట్టుకున్నారు ఆయన అనుకున్నాను. తర్వాత ఇప్పుడే వస్తాను మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి అని. తర్వాత ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోయారు. లొకేషన్ ఇంకో లొకేషన్ ఏదో, అప్పుడు నైట్ టైం అవుతుంది. వెంటనే ఫోన్ చేశాను నాకు, ప్రసాద్ నెంబర్ నేను దగ్గర, ప్రసాద్ సారీ నేను లొకేషన్ షిఫ్ట్ అవుతున్నా, నాకు టైం పడుతుంది, మీకు లేట్ అవుతుందంటే వెళ్ళిపోండి, రేపు కలుద్దాం. లేట్ అవుద్ది లేదు సార్, నేను వెళ్ళిపోతాను అని గుర్తుపెట్టుకోండి. ఇంకా నీకు మంచి రైటింగ్లో దీంట్లో మంచి టాలెంట్ ఉంది బ్రో, లైక్ డైలాగ్ రైటింగ్లో కానీ దీనికి మంచి టాలెంట్. అరే వేస్ట్ అయిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అదే అన్నం పెట్టింది కూడా అనుకోవచ్చు కదా, వేస్ట్ అయిపోయింది అనిపించింది కానీ అన్నం అంటే పెట్టింది పెద్దగా పెద్ద స్క్రీన్స్లోని లార్జ్ స్కేల్ ఎప్పుడు నేను చూడలే. నాకు అవకాశం వస్తుంది అనుకో, ఇప్పుడు చాలా వచ్చినాయి. డైరెక్ట్ చేయొచ్చు కదా బ్రో మంచిగా. ఇప్పుడు సుఖంగా ఉంది కదా యాక్టింగ్, బాగుంది. అంటే లైక్ నేను నీ మాటలు కానీ నీ ఇవి వింటే అదే ఒక మంచి డైరెక్టర్ కనిపిస్తాడు నాకు. చూద్దాం, టైం ఉంది కదా, ఇంకా టైం ఉందా? చచ్చిపోతాం ఏంటి రేపు. 60 లైఫ్ స్పాన్ పడిపోయింది. 60 దాకా ఉంటావా? 60 ఇప్పుడు ఎంత మనకి? 60 ఉండడం కష్టం. కష్టం. ఇంకొక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. 40-45 మ్యాక్సిమం అంతే మనకున్న ఇవి. ఇప్పుడున్న నీ ఫ్రెండ్స్లో కానీ నీ ముందు జనరేషన్ 40 దాకా బతుకున్న వాళ్ళ పేరు చెప్పు. ఉన్నాడు షుగరు, ఒక స్టడ్ పడి అలాగే ఉన్నారు. తేనెలో ఆకులు అలములు తింటూ లాగాలి. అప్పుడు 60కి పడేది 100కి లాగేవాళ్ళు, 45 పడుతుంది 60కి లాగుతున్నారు అంత. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా మంచిగా మాట్లాడాం అనుకుంటున్నాను. ఎలా ఉందో నీ మనసులో ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కాబట్టి. అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని. నేను మళ్ళీ ఏదో రోజు పిలుస్తాను, ఆ రోజు అయితే కరెక్ట్ టైం ఇవ్వండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా టైం ఇస్తాను, మీరు పార్కింగ్ ఇవ్వండి. నా భయం అదే. లేదు, మంచి పార్కింగ్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బ్రో నీ కెరియర్కి. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సియా.